హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా కిరణ్. సో మన సిరీస్ పేరెంటింగ్ టెక్నిక్స్లో పిల్లలు ఆటలు చాలామందికి పేరెంట్స్కి ఈ మాట అనగానే రుచించదు. ఏంది పిల్లలు ఆడుకోవాలన్నా చదువుకోవాలి కదా అంటారు. మరి పిల్లలు ఆడుకుంటేనే చదువుకుంటారు. చాలాసార్లు పిల్లలు ఆడుకుంటే దెబ్బలు తగులుతాయని మనం ఆడనివ్వం. కానీ కింద పడితే కదా దెబ్బ యొక్క రుచి, దాని యొక్క అనుభవం తెలుస్తుంది. అదేవిధంగా మనం ఏం చేస్తుంటామంటే మట్టిలో ఆడొద్దంటాం. చిన్నప్పుడైతే మనం చాలామంది కూడా ఇసుక గూళ్ళు కట్టడం, గోళీలు ఆడడం అన్నీ చేసాం. ఇప్పుడు మట్టితో ఆడినట్టయితే పిల్లల యొక్క హ్యాండ్ ఏవైతే మజిల్స్ ఉంటాయో రైటింగ్కి ఉపయోగపడతాయి. ఆప్షన్ మనం దృష్టిలో తీసుకోం. అదేవిధంగా ఆటలు ఆడుతున్నట్టయితే పిల్లలు చాలామంది కలవడం, స్పోర్టివ్ స్పిరిట్ అంటే కలిసి గ్రూప్ యాక్టివిటీ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ గ్రూప్లో ఎలా పంచుకోవడం, షేర్ చేసుకోవడం ఇవన్నీ వస్తాయి. మనం ఎందుకో ఆట అంటే దూరం పెట్టే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చాలామంది పిల్లలు ఈ మధ్యలో ఈ కార్టూన్లకు అలవాటు అయిపోయి లేదా సెల్ గేమ్స్ లైక్ క్యాండీ క్రష్ ఇవన్నీ ఆడుతూ ఏదైతే శారీరక వ్యాయామం వస్తుందో ఆ ఆటలను ఆడట్లేదు. దయచేసి ప్రతి పిల్లల్ని కూడా ఇంట్లో మరి తల్లిదండ్రులు మీరు వాడితో పాటు బయటకు వెళ్ళి ఒక గంట సేపు ఆడినట్టయితే వారికి వ్యాయామం అవుతుంది, మీకు వ్యాయామం అవుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే పిల్లలు ఆడతారో వాళ్ళకు ఫ్రెష్ అవుతారు, మళ్ళీ మనం చదువుకోవడానికి కూర్చొని పెడితే చదువుకుంటారు. కాబట్టి ఒక్కసారి గమనించండి, బడి అంటే పారిపోతారు, ఆట ఆడదామంటే రెడీ అవుతారు. మరి పిల్లలకి ఏమి ఇష్టం? ఆటలు. ఓకే, మీరేమనుకుంటారు? ఆటలే సర్వస్వం కాదు కదా, ఆటలతో పాటు పాఠాలు కూడా నేర్చుకుంటారు. సో మరి నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను ఎలాంటి ఆటలు మనం ఆడవచ్చు. కాబట్టి పిల్లల్ని ఆడనివ్వండి. ఆడనిస్తే వాళ్ళలో చదవాలన్న ఆసక్తి కూడా పెరుగుతుంది. అదేవిధంగా మనం అనుకున్న అన్ని క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, షేరింగ్ క్వాలిటీస్ కావచ్చు, కలిసి ఉండే క్వాలిటీస్ కావచ్చు, ప్రపంచాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కూడా పెరుగుతుంది. సో దయచేసి ఆడనివ్వండి. సో మీ డాక్టర్ కోలా కిరణ్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం.